మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడే ఈరోజు ఇక్కడే ఎన్నో 3 months మీ పేరు కింద ఇన్స్టిట్యూట్ వాళ్ళు మొదలేదా నాకు కొంచెం సైడ్కి వస్తే వాళ్ళు కూడా వస్తారు వెనకాల వాళ్ళు మీరు ఇమ్రాన్ బయలుదేరారుగా ఓకే ఉన్నాం ఇప్పుడే స్టూడెంట్స్ మేయర్ గారు బయలుదేరారు. సారీ అయిపోయిందా? ఒక్క నిమిషం నుంచి వచ్చేస్తాం మళ్ళీ వచ్చేసి సార్ తీయాలి. కప్పుడే రాదు లక్ష్మి గారు ఒక్క నిమిషం చేతులు పెట్టు. సార్ చేస్తున్నా అయిపోయింది. మేడం గారు ఒక్క నిమిషం. ఇంకా అతని దగ్గర ఉంటారు కదా. మేడం గారు ఇటు జరగండి. బుజ్జి ఒక్క నిమిషం. మేడం గారు ఒక్క నిమిషం. నాగేంద్ర అన్న
ఓకే. బయట ఉన్నదంతా ఒక బాబు రావాల్సిందిగా కోరుతున్నాం. బయట ఉన్నదంతా ఇది నాశనం కావాలి. మంచి మనసున్నా ఈ రోజున మన ముఖ్యమైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు కాపు కళ్యాణ్ మండపంలో చేస్తూ ఉన్నాము. దానికి బ్లడ్ డొనేషన్ క్యాంపు, మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాము. దాంతో భాగంగా కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చారు నగర మేయర్ గంగాడు సుజాత గారు. వారికి నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంతోమంది ఉత్సాహంగా వచ్చారు. దానికి ఇలా గంగాడు సుజాత గారు, అలాగే చెరుకు రాధిలక్ష్మి గారు, వీరు కూడా వచ్చారు. మా సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు కూడా ఉన్నారు. వారికి కూడా అట్లాగే మా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు రావూరు బుజ్జి గారు వీరు కూడా వచ్చినారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మొదటగా నగర ప్రజల తరపున, వారి యొక్క అభిమానులు, కార్యకర్తలు తరపున వారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ జడా బాలనాగేంద్ర గారు మరి కాపు కళ్యాణ మండపంలో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి చాలామంది చేత రక్తదానాన్ని చేయించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. ఎందుకంటే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానము. ఎంతమంది బ్లడ్ లేకుండా చనిపోతున్న వారికి మరి యొక్క రక్తాన్ని దానం చేసి వారి యొక్క ప్రాణం నిలపడంలో మొట్టమొదటిసారిగా మరి చిరంజీవి గారే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినటువంటి గొప్ప మహామనిషి. వారి అడుగుజాడల్లోనూ కూడా మరి వారి ఫ్యాన్స్ అందరూ కూడా నడవడము, అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇలాంటి మంచి ప్రోగ్రాములు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయము. కాబట్టి ఇప్పుడు మనకి స్టేట్లో ఎక్కడ చూసినా కూడా మరి తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ రవాణా కానివ్వండి, జీవనం అంతా కూడా స్తంభించిపోయింది. కాబట్టి అక్కడ కూడా అలాంటి వాళ్ళకు కూడా మన వంతు సహాయ సహకారాలు అందించినట్లయితే అది మనకు దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరంగా మనం భావించాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అంతా నిర్వహించినందుకు మరి జడా బాలనాగేంద్రం గారికి, అలాగే వారి నిర్వాహకులకి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు.